జై హింద్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్, ద ఫౌండర్ ఆఫ్ విఐపిఐఎస్ అకాడమీ. ఐ హోప్ మీ ప్రిపరేషన్ అంతా కూడా మంచిగా అవుతుందని అనుకుంటున్నాను. నేను చాలామంది స్టూడెంట్స్ ఇప్పటివరకు కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయనటువంటి వాళ్ళు ఉన్నారండి. అంటే దీంట్లో మనకి ఎక్కువగా కూడా వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి, లేకపోతే హౌస్ వైఫ్స్ కానివ్వండి, లేకపోతే రీసెంట్గా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ఒకసారి ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మీ అందరి కోసం కూడా ఒక ప్రాపర్గా స్టడీ ప్లాన్ కోసం వెతుకుతున్నారని నాకు తెలుసు. ప్రీవియస్గా మనం ఏపీఎస్సి గ్రూప్ 1కి 100 డేస్ స్టడీ ప్లాన్ అనేది ఇచ్చాము. సో ఇప్పుడు మనకి టైం తక్కువ ఉంది. ఎంత టైం ఉంది? ఇవాళ జూలై 15th, ఆగస్ట్ 15th మనకి నోటిఫికేషన్ వస్తుంది. ఒకవేళ ఏదన్నా నోటిఫికేషన్ డిలే అయింది అని అనుకుంటే అది మీకు బోనస్ టైం అని కన్సిడర్ చేసుకోవాలి. ఆ బోనస్ టైంలో మీరు సబ్జెక్ట్ని ఎన్నిసార్లు రివైజ్ చేసి, మీరు మాక్ టెస్ట్లు ఎన్నిసార్లు రాసి, మీరు ఆ రాసిన మాక్ టెస్ట్ని ఎన్నిసార్లు అనలైజ్ చేసుకుంటే మీరు రేస్లో అంత ముందుంటారు. మరి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చా అంటే, ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ క్రాక్ చేయడం కష్టమనే చెప్తాను నేను. బట్ అది హైలీ ఇంపాసిబుల్ అని చెప్పేసి నేనైతే చెప్పను. బికాస్ కొంతమంది స్టూడెంట్స్ తక్కువ టైంలో ఎక్కువ గ్రాస్పింగ్ పవర్ ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రిలిమ్స్ వరకే అండి. ఎందుకంటే మెయిన్స్ ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఆన్సర్ రైటింగ్స్, సిలబస్ కంప్లీషన్ అనేది కొద్దిగా కష్టం కాబట్టి ప్రిలిమ్స్ వరకు అయితే నేను గ్యారంటీ ఇవ్వగలను. మీరు ఇప్పటి నుంచి సీరియస్గా, డెడికేటెడ్గా, ఫోకస్డ్గా మీరు కనుక ప్రిపేర్ అయితే ప్రిలిమ్స్ వరకు అయితే వెళ్ళదీయచ్చు. మెయిన్స్ అనేది అది కష్టం అనే చెప్తాను నేను. రైట్, ఓకే. ఇప్పుడు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే, మీరు ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ సిలబస్ కూడా కంప్లీట్ అవుతుంది, ఎక్సెప్ట్ ద సొసైటీ పార్ట్. సో మీరేం చేయాలి? మీ ప్రిపరేషన్ అనేది బోత్ ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ఓరియంటెడ్గా మీరు చదువుకుంటే, ఏపీఎస్సి గ్రూప్ 2 మనకి చాలా పోస్టులు ఉన్నాయి, 750 ఉన్నాయి. కాబట్టి నా సజెషన్, మీరు గ్రూప్ 2 మీద ఎక్కువ ఫోకస్ చేయండి అని చెప్పేసి నేనైతే చెప్తాను, రాదర్ దాన్ గ్రూప్ 1. ఇప్పుడున్న టైం మనం కన్సిడర్ చేస్తే కనుక నా సజెషన్ అండి, గ్రూప్ 2 అయితే మీకు మంచి హ్యాపీ ఫేసెస్తో మీరు బయటకు వెళ్తారు. గ్రూప్ 1 అంటే మళ్ళీ యూ విల్ అగైన్ సీ ద డిసప్పాయింట్మెంట్. నా మాటలు ఏమైనా హర్టింగ్గా ఉంటే ఐఎమ్ సో సారీ, బట్ ఇది రియాలిటీ అండి. బికాస్ గ్రూప్ 1కి ఉన్న కాంపిటీషన్ అలా ఉంటుంది. మనం ఇప్పుడు సిలబస్ స్టార్ట్ చేస్తే మనకి ఆ ప్రాపర్గా మీరు సిలబస్ అంతా అర్థం చేసుకోవడానికి ఒక 6 నెలలు మినిమం పడుతుంది. కాబట్టి మనకు అంత టైం లేదు. ఎంత టైం ఉంది అంటే, ఇప్పుడు మనకి జూలై 15th నుంచి ఆగస్ట్ 15th ఒక నెల, అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ నుంచి మ్యాక్సిమం 60 days to 90 days టైమే మనకి ఇవ్వగలరు. కాబట్టి నేను ఇప్పుడు కూడా వర్స్ట్ కేస్ సినారియోనే కన్సిడర్ చేస్తాను. 45 days వేసుకుంటున్నాను. అంటే ఇక్కడ ఒక 30 days, అక్కడ ఒక 45 days, అంటే ఓవరాల్గా 75 daysకి మీరు ఒక స్టడీ ప్లాన్ వేసుకొని చదివితే మిగతా రోజులన్నీ కూడా మీరు రివైజ్ చేసుకోండి. మిగతా రోజులన్నీ కూడా మీరు ప్రాపర్గా టెస్ట్లు రాసుకోండి. సో అంతకుముందు మనము ఒక 100 days స్టడీ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. మీరేం చేస్తారంటే, ఇనీషియల్గా ఫస్ట్ మీరు మన విఐపి లెర్నింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఒకవేళ మీరు iOS యూజర్ అయితే మీకు క్లాస్ ప్లస్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది బ్లూ కలర్ లోగోలో. అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత క్యాపిటల్ లెటర్స్లో TZDNQ అని చెప్పేసి టైప్ చేస్తే అది మన అకాడమీ యాప్ కింద చేంజ్ అవుతుంది. ఓకేనా? డౌన్లోడ్ చేసుకున్న తర్వాత స్టోర్ అని ఒక సెక్షన్ ఉంటుంది, లేదా కోర్సెస్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అది క్లిక్ చేసి కంటెంట్లోకి వస్తే మీకు ఇక్కడ 100 days స్టడీ ప్లాన్ అని ఉంది. మీరు ఆ 100 days స్టడీ ప్లాన్ ప్రిపేర్ అవుతూ ఉండండి. సార్ మాకు ప్రాపర్గా 75 days స్టడీ ప్లాన్ కావాలి అనుకుంటే ఒక్కసారి మీరు కింద కమెంట్ సెక్షన్లో ఎంతమంది స్టూడెంట్స్కి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఒకసారి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అట్లీస్ట్ ఒక 40 to 50 మెంబర్స్ ఉన్నారనుకున్నా కానీ డెఫినెట్లీ నేను మీకోసం ఆ స్టడీ ప్లాన్ని 75 days ప్లాన్ కింద చేంజ్ చేస్తాను. 100 days స్టడీ ప్లాన్ ఈజ్ ఆల్సో ఫ్రీ, 75 days స్టడీ ప్లాన్ విల్ ఆల్సో బీ ఫ్రీ. కాకపోతే మీరు ఎంతమంది సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారు అనేది నాకు కింద కమెంట్ సెక్షన్లో తెలపండి. లేదనుకుంటే ఇక్కడ కనిపించే వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. సో దట్ నేను మీ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి ఇవాళ నైట్ లోపు మీకోసం ఒక ప్రాపర్ 75 days ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్లాన్ని నేను తయారు చేసి సేమ్ అదే యాప్లో 100 days స్టడీ ప్లాన్ కింద 75 days ఫ్రీ స్టడీ ప్లాన్ అని చెప్పేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. రైట్? సో ఎక్కడ కూడా డీవియేట్ అవ్వకండి. నా సిన్సియర్ సజెషన్. ఏదో జీవో వస్తుంది, ఆ జీవో వల్ల మనకి డిలే అవుతాయి అనుకుంటే, డిలే అయింది అని అనుకున్నాం అనుకోండి, డిలే అయితే మనకి ఏమన్నా నష్టం? డిలే అయితే మనకు ఒక నెల రోజులు, 15 రోజులు డిలే అయినా కానీ ఆ టైం మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఆ టైంలో మనం ప్రాపర్గా టెస్టులు రాసుకోవాలి, ప్రాపర్గా రివిజన్ చేసుకోవాలి. బట్
ఎప్పటికైనా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే కదండి. నెక్స్ట్ ఉగాదిలోపు జాబ్ క్యాలెండర్ మనకి అంటే నెక్స్ట్ ఉగాదిలోపు ఈ నోటిఫికేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని కొత్త జాబ్ క్యాలెండర్ కోసం ఆల్రెడీ మనకి డైలీ మీటింగ్లు అవన్నీ జరుగుతూనే ఉన్నాయి సెక్రటేరియట్లో. అంటే మనకి గవర్నమెంట్ మీద ఎంత ప్రెషర్ ఉందో మీరు ఒకసారి ఆలోచించుకోండి, రైట్? సో డీవియేషన్స్ ఎక్కడ పెట్టుకోకండి. ఈ టెలిగ్రామ్ స్క్రాప్ గ్రూప్స్ కానివ్వండి, యూట్యూబ్లో స్క్రాప్ ఛానల్స్ కానివ్వండి, ఎక్కడైతే నెగిటివిటీ ఉంటుందో వాటికి మీరు ఎంత దూరంగా ఉంటే మీరు మీ సక్సెస్కి అంత దగ్గరగా ఉంటారు. లాస్ట్ టైం కూడా నేను మరీ చెప్పాను, చాలామంది స్టూడెంట్స్ వినలేదు, వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. మళ్ళీ చెప్తున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మీరు ప్రిపేర్ అయ్యేది మీకోసం, ఉద్యోగం మీకోసం, మీ కుటుంబం కోసం. పక్కన వాళ్ళు ఎవ్వరి గురించి కూడా మీకు అనవసరం. తమ్ముడే పేకాటే అన్నట్టుగా మీ సొంత బ్రదర్ ఉన్నా సిస్టర్ ఉన్నా వాళ్ళు కూడా మీకు కాంపిటీషనే. వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్ రాస్తుంటే, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎగ్జామ్ రాస్తున్నాడు అనుకోండి, మీరు ఇక్కడ కనికరించేసి అరే వాడికి ఉద్యోగం వస్తే పాపం బాగుండు, నాకు రాకపోయినా పర్వాలేదు అనుకుని సాక్రిఫైస్ చేసే రోజులు కాదండి ఇవి. మీ ఫ్రెండ్కి ఉద్యోగం వస్తే వాడు ఏమైనా రోజు అన్నం పెడతాడని మీకు ఏదో ఒక నాడు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినప్పుడు పెళ్ళం తంతది అనమాట. ఇంకా వాడేవాడరా మన ఇంటికి వస్తున్నాడని చెప్పేసి. ఇవన్నీ రియాలిటీ. ఈవెన్ సొంత అన్నయ్య ఉన్నా సొంత తమ్ముడు ఉన్నా కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనమే వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళలేం వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత. మా అంటే పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఉంచనిస్తారు ఎవరైనా కానీ, తర్వాత అగైన్ మళ్ళీ మనం రోడ్డు మీదకి వచ్చేస్తాం. సో అందుకే రియాలిటీకి దగ్గరగా ఉండండి, వాస్తవాలకి దగ్గరగా ఉండండి. అండ్ మీ గోల్ కొద్దిగా మీరు ప్రిపరేషన్ అలా ఒక్కొక్క బ్రిక్ కట్టుకుంటూ వెళ్తే ఫైనల్గా ఒక మంచి గోడలాగా తయారవుతుంది అనమాట, రైట్? సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. కింద కమెంట్ సెక్షన్లో ఒకవేళ 75 days ప్లాన్ కావాలంటే 75 days ప్లాన్ అని చెప్పేసి కమెంట్ చేయండి. ఇవాళ నైట్ లోపు నేను మీకోసం డెఫినెట్గా ఫ్రీ 75 days స్టడీ ప్లాన్ అనేది తయారు చేస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.